వేదిక రంచిన అఫీషియల్స్ అందరికీ, అదేవిధంగా డియర్ చిల్డ్రన్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి, పత్రికా ప్రముఖులకి, అదేవిధంగా అందరికీ ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ఉన్న అందరికి కూడా నా యొక్క నమస్కారాలు, చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా పిల్లలు అనగానే వాళ్ళొక ప్లెయిన్ పేపర్ లాంటి వాళ్ళు. తెల్ల పేపర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి రాగద్వేషాలు ఏముండవు, వాళ్ళ పాపం చాలా ప్లెయిన్గా మనం చూడొచ్చు వాళ్ళని. ఈ ప్లెయిన్ పేపర్ని మనం దాన్ని ఏ కలర్ వేస్తామో, వాళ్ళకి ఎలాంటి గౌరవ సంస్కారాలు నేర్పిస్తామో, ఎలా వాళ్ళకు ఉన్నతంగా మనం విద్యాభ్యాసం నేర్పిస్తామో వాళ్ళు ఆ రకంగా వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. కాబట్టి ఇంత ప్లెయిన్ పేపర్గా ఉన్న వాళ్ళ మైండ్ని ఉన్నతమైన ఆశయాల వైపుగా మన విద్యార్థుల్ని, మన టీచర్స్, గురువులు వాళ్ళని మలచాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకంటూ ఏమీ ఉండదు పాపం, వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు, వాళ్ళకి చదువు ఈ టెన్షనే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళని మనము సమాజం పట్ల ఒక గౌరవభావాన్ని, గురువుల పట్ల గౌరవభావాన్ని, పెద్దల పట్ల వాళ్ళ గౌరవభావాన్ని మనం వాళ్ళలో పెంపొందించాలి. ఎప్పుడైతే పెద్దవాళ్ళని గౌరవభావంతో వాళ్ళు అలవాటు చేసుకుంటారో అన్నిటినీ పాజిటివ్ మైండ్ తోటి రిసీవ్ చేసుకోవటం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ మైండ్తో వాళ్ళు ఉంటారో అప్పుడు వాళ్ళు చదువులో కానీ ఇంకా వేరే రంగంలో కానీ ఫ్యూచర్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఇలాంటి మంచి అలవాట్లని, మంచి సంస్కారాన్ని నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఏదైతే కనుక మనకి మినిస్టర్ గారు, హానరబుల్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రాం మీ పిల్లలందరికీ ఏర్పాటు చేశారో ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమము. అందరికీ, సమాజంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఇలాంటి అవకాశాన్ని మీకు ఉపయోగించుకునే అవకాశం కలిగింది. దీన్ని మంచిగా ఉపయోగించుకోండి. అదేవిధంగా మీరు ఉన్నతంగా ఎదగాలని, మీరు మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. అలా విధంగా ఈ ఆశలు ఎక్కువ పెట్టుకోకూడదు. వాళ్ళకి ఉన్నతంగా ఎదగడం కోసం మనం ఒక మార్గాన్ని మాత్రమే సూచించాలి. వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు డాక్టరే కావాలి, నువ్వు ఇంజనీరే కావాలి, లేకపోతే నువ్వు సో కావాలని పిల్లల్ని ఇన్సిస్ట్ చేయకూడదు. సో సమాజంలో అన్ని రకాల వృత్తులు ఇంపార్టెంటే, అన్ని ప్రొఫెషన్స్ గొప్పవే. కాబట్టి పిల్లలు వాళ్ళు ఏది చూస్ చేసుకున్నా ఆ రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం తల్లిదండ్రులు, గురువులు అందరూ తప్పకుండా వాళ్ళ యొక్క సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యూచర్లో మీరు మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని, ఏ వృత్తి పట్లైనా సరే మీరు గౌరవభావంతో ఉండాలని, అన్ని వృత్తుల్ని సమభావంతో మీరు రెస్పెక్ట్ చేయాలని, అదేవిధంగా మీరు మంచి ప్రొఫెషన్లో, ఏ ప్రొఫెషన్ అయినా సరే ఆ ప్రొఫెషన్లో నిష్ణాతులు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, madam. Thank you so much. Since the